బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయేషా మీరా కేసులో సిబిఐ కేసులు నమోదు చేసింది. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎవరెవరిపై కేసు నమోదు చేశారు? సిబిఐ అధికారులు ఏం చెప్తున్నారు? యోగిత, ఆయేషా మీరా కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. సాధారణంగా ఆయేషా మీరా హత్య కేసు ఒకటి, తర్వాత ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి సహకరించారన్న ఆరోపణల మీద మరో కేసు. ఈ 2 కేసులను ఆర్సీ నంబరు 18 అండ్ 19 ప్రకారం నమోదు చేయడం జరిగింది. ఇది 27వ తారీఖు నమోదైంది. అంటే ప్రధానంగా విజయవాడ కోర్టులో కొంతమంది సిబ్బంది సాక్ష్యాధారాలను నాశనం చేయడం జరిగింది. ఫైల్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. దానికి సంబంధించి హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న టి కుమారి, సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వై సుబ్బారెడ్డి, మహిళా కోర్టులో ఉన్న జూనియర్ అసిస్టెంట్ మరో పి వెంకట కుమార్ ని నిందితులుగా చేర్చారు. ఇక్కడ 2 ఎఫ్ఐఆర్లు. మొదటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి అన్నోన్ పర్సన్స్ ని నిందితులుగా చేర్చడం జరిగింది. అంటే ఆయేషా మీరా 2007లో హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సిబిఐ ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను సేకరించడం ప్రారంభించింది. దీంట్లో కీలకమైనది ఫోరెన్సిక్ ఆధారాలని, తర్వాత ఆయేషా మీరా శరీరం మీద దొరికిన భాగాలని కానీ లేకపోతే తదితర వీటన్నిటిని కూడా విజయవాడ కోర్టులో డిస్ట్రాయ్ చేశారన్న, ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, వీళ్ళు ఎందుకు ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న విషయం తెలుసుకోవటం ఒకటి. ఈ 2 తెలుసుకుంటే ఒకదానికొకటి లింకుడు ఉన్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు ప్రారంభమైంది. యోగిత. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.